నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు మొన్న జరిగినటువంటి అంటే 21 తారీఖు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు కొన్ని బాధాకరమైన సన్నివేశాలు చాలామందిని కూడా కలిసివేసినాయి. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు అటు పేరెంట్స్తో సహా చాలామంది ఎంతో హోప్స్ పెట్టుకొని ఒక సీట్ వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడతా అని చెప్పేసి ఏదైతే కళ్ళు ఉన్న విద్యార్థులు ఉంటారో ఆ నీట్ పేపర్ తోటి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చాలామంది యువత కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. దానికి కౌంటర్గా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి ఒక్క లీక్ తోటే యువతలో ఉన్న ఆక్రోశం ఒక్కసారిగా మొన్న డైరెక్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను పట్టుకొని కాక్రోచ్లు అన్న ఒక పదంతో అదే పదంతో కాక్రోచ్ అనే జనతా పార్టీ అని ఏర్పాటు చేస్తే దానికి ముందు ఈ నీట్ పేపర్ లీక్ కావడం ఆ ఆగ్రహంతో ఉన్న విద్యార్థులంతా అంటే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా అదే ఆగ్రహంతో ఫాలో అయిపోయారని అనుకోవచ్చు మనం. ఎందుకంటే దేశ యువతను కాక్రోచులతో పోల్చడము, వ్యవస్థ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎత్తి చూపడంతో ఆ పోల్చడంతో వీళ్ళు ఒక ఆన్లైన్లో క్రియేట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీని ఏదైతే ఉందో చాలామంది కూడా స్టూడెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేశారు. అదే ధర్మేంద్ర ప్రధాన్ని డిజైన్ చేయమని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేపట్టడం జరిగిందన్నమాట. సో దానికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్చ జరగలేదు, దానికి రాజీనామా కూడా చేయలేదన్నమాట. సో అదంతా అట్లా ఉంటే ఇప్పుడు రీసెంట్గా రీఎగ్జామినేషన్ పెడితే లక్షలాది మంది విద్యార్థులు దీనికి అటెండ్ కావడం జరిగింది దేశవ్యాప్తంగా. సరే, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల్లో కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా సెంటర్లో పెట్టిన మెయిన్ సెంటర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ చేరుకోవడం జరిగింది. దాదాపు 70,000 పైగా విద్యార్థులు హాజరు కావడం జరిగింది. దానిలో ముఖ్యంగా 65,000 విద్యార్థులు దానికి ఎగ్జామ్ రాయడం జరిగింది. కొంతమంది ఇతరత్ర కారణాలతోటి అటెండ్ కాలేదన్నమాట. సో దాంట్లో కొన్ని సంఘటనలు ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, చెకింగ్ కోసము అన్నీ తీసేపిస్తున్నారు. ఇక్కడ పట్టీలు, చెవిదిద్దులు, మంగళసూత్రాలు, చేతి కంగనాలు సహా అన్నింటినీ ఒలిపించి 1,00,000 తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించిన ఎక్కడో చోట నీట్ నిర్వహణ లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆదివారం జరిగిన రీఎగ్జామ్కు 2 దశల తనిఖీలను దాటుకొని విద్యార్థి లోనికి ఫోన్ పట్టుకెళ్ళాడు. వాష్రూమ్లో దాచిపెట్టి పరీక్ష మధ్యలో జవాబులు వెతుకుంటూ దొరికిపోయాడంట. అంటే విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారన్నమాట. అంటే చెకింగ్ చేయడము, లేటుగా వస్తే పంపించకపోవడము, థంబ్ ఇంప్రెషన్ వేయడము, ఇట్లాంటి అన్నీ కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టి, అంటే థంబ్ ఇంప్రెషన్ ఎవరైనా వేయాలి, సరే వాళ్ళకు ఒక అడ్మిట్ కార్డు ఉంటుంది కాబట్టి అదంతా ప్రాసెస్ ఓకే. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొన్ని వేల విద్యార్థులు నష్టపోయేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకొని సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాంట్లో ఈ వ్యవస్థ లోపల కారణంగా నీట్ పేపర్ లీకల్ అయితే సరే రావాల్సిన వాళ్ళకి సీట్ రాకపోవడం, అటు ఇటు కావడం జరుగుతూ ఉంటుంది. సరే జరిగినా కూడా ఇప్పుడు కొంతమంది విద్యార్థులు పరీక్షకే హాజరు కాకపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళ హోప్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి కదా. సో అట్లనే ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, మనం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ స్టేట్ కండక్ట్ చేసే ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉంటుందో దాంట్లో 1 మినిట్ నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి కూడా చాలామంది కూడా ఇంటర్ బోర్డుకు కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా దానికి సూచిస్తే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బోర్డు ఏదైతే ఉన్నదో దాన్ని సవరించి దానికి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే కొన్ని లక్షలాది మంది భవిష్యత్తు నిర్ణయించే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఒక్క సీట్ వస్తే చాలు వాళ్ళ భవిష్యత్తు జీవితం నిలబడుతుందని చెప్పేసి ఒక సీటు సంపాదించుకోవడానికి వాళ్ళు నిమిషం ఆలస్యమైన ఎంట్రీ చేయకపోవడం ఎంతవరకు సబబు చెప్పండి. అంటే కేవలము ఇక్కడ కావాలని చేస్తున్నారా, లేదంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ గారేమో లీకేజీలు అయినాయని చెప్పేసి మాట్లాడతారు కదా, మరి ఇక్కడ ఈ విద్యార్థులను నష్టపోయే విధంగా దీన్ని మీరు ఎందుకు సవర్ చేయట్లేదు దానికి సమాధానం చెప్పాలన్నమాట. ఇక్కడేమో కొంతమంది పోలీసు వాళ్ళు ఏమో 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఒక సెంటర్ నుంచి పోవాల్సి పోతే ఇంకొక సెంటర్ పోతే పోలీసులే స్వయంగా తీసుకుపోయిన సంఘటనలు మనం చూసినాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ జనగామలో తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి కాకుండా వేరొక కేంద్రానికి వెళ్ళిన ఓ విద్యార్థిని కేటాయించిన కేంద్రానికి సకాలంలో చేర్చారట. జనగామ పోలీసులు అశ్విని అనే విద్యార్థిని పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పులే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయాల్సింది, కానీ ఆమె పొరపాటున జనగామలోని ఏబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్ళిందట. సో పెంబర్తికి పోవాల్సింది పోయి జనగామలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోతే అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ భరత్ అనే చెనకేశ్వర్లు ఆ విషయాన్ని తెలుసుకొని డైరెక్ట్ వాళ్ళ కార్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళట. ఇట్లాంటివి కూడా కొన్ని బాగానే ఉంటాయి అన్నమాట. అంటే విద్యార్థులకు రాజేంద్రనగర్లో జరిగిన సంఘటన కూడా ఒకటి మనం చూసినాము. 1 నిమిషం నిబంధన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. అభ్యర్థుల్ని లోపలికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. ఉప్పల్లోని కేంద్ర విశ్వవిద్యాలయం 2 పరీక్ష కేంద్రానికి 2 నిమిషాల ఆలస్యమైన 3 విద్యార్థులకు అధికారులు
నిరాకరించారట. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని నాచుపల్లి జేఎన్‌టీయూ కళాశాల కేంద్రానికి ఆలస్యంగా రావడంతో ఆమెను అనుమతించలేదంట. సో ఇట్లా వాళ్ళను ఆగబట్టడం జరిగిందనమాట. అయితే ఈ కేంద్రంలో మాత్రము భద్రతా సిబ్బంది కాళ్ళపై పడుతూ నా బిడ్డను ఒక్కసారి లోపలికి పంపించండి అంటూ ఏడాది శ్రమ వృధా కాకుండా చేయండి అంటే చెప్పేసి కూడా కాళ్ళ మీద పడిన సంఘటన ఏదైతే ఉన్నదో మనం చూడవచ్చు ఇక్కడ. ఇది సిచ్యువేషన్ అనమాట. ఆ సెక్యూరిటీని వాళ్ళ పాప పంపిమని చెప్పేసి సంవత్సరం వృధా అయిపోతుంది, అంటే సంవత్సరం గ్యాప్ వస్తుంది, జీవితం గ్యాప్ రాకుండా చూడని చెప్పేసి కాపాలని చెప్పేసి సెక్యూరిటీ కాళ్ళ మీద పడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయలేరు. పైనుంచి వాళ్ళకు ఏదైతే వ్యవస్థ ఉంటుందో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన కారణంగా వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది. వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ ఇస్తేనే వీళ్ళు లోపల పంపించడం జరుగుతుంది. కానీ వీళ్ళేమో ఇక్కడ సెక్యూరిటీ మీద వేడుకోవడం జరుగుతుంది. వాళ్ళేమో లోపల పోయి ఉంటారు. చర్యలు తీసుకున్నా కూడా డ్రెస్ తీపియడము, బురకా తీపియడము, ఇట్లాంటి అన్నీ చేపిస్తారు కదా, దారాలు తీపియడము, మొత్తం చెకింగ్ చేసినా కూడా ఇప్పటికీ ఒక విద్యార్థి డైరెక్టు వాష్రూమ్లో సెల్ ఫోన్ పెట్టుకొచ్చుకొని మధ్యలో వెళ్ళి ఆన్సర్స్ రాయడం, అది కూడా నిన్న పట్టుకున్నారనమాట. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎంత కఠినంగా ఇవ్వాల్సింది పోయి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా లీకేజీలు కారణంగా మనము రీఎగ్జామినేషన్ పెట్టినా కూడా మళ్ళీ ఈ విద్యార్థులు కేవలం కొంతమంది ఇట్లా పాల్పడుతున్నారని చెప్పేసి కొన్ని పరీక్ష కేంద్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా వ్యతిరేకిస్తుంది. మరి దీనికి అన్నిటి కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక చూపిస్తాం మీకు ఇక్కడ వాళ్ళు వెయిట్ చేసే సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో. ఇది అది వరంగల్. ఇది వాళ్ళ డాడీ అడుగుతూ ఉన్నాడు అన్నమాట లోపల పంపి అని చెప్పేసి. ఒక్క నిమిషము ఆలస్యమైన ఏమవుతుందండి? ఏం కాదు కదా, ఒక్క నిమిషంకి ఏమవుతుంది? ఒక్క నిమిషంతో కూడా అంటే ఒక కొటేషన్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయితే మనము రైలు అందుకోలేము, ఒక నిమిషం ఆలస్యం అయితే ఎగ్జామ్ మిస్ అవుతామని ఒక కొటేషన్ కూడా ఉంటుంది కదా. సో అది కరెక్టే, నిజంగానే జీవితంలో ఒక నిమిషం మేలైతే కూడా పరీక్ష ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విద్యార్థుల జీవితంతో ముడిపోయింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా సవరించాల్సిందే. ఎందుకంటే సవరించకపోతే చాలామంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది అన్నమాట. పాప ఏడుస్తున్నారు గేట్ దగ్గర వాళ్ళిద్దరు. మాట్లాడినాక నేను చెప్తాను, ఆగండి, తొందర పడకండి. ఇదొకటి. ఆగం అదేంటి, వాళ్ళ డాడీ డోర్ కొట్టుకొని లోపలికి పంపించాలని చెప్పేసి డోర్కి కొట్టుకుంటా ఉన్నాడు తలను. అంటే వాళ్ళ పాప ఆగబడతా ఉన్నది. అంటే కింద పడి వద్దు డాడీ అని చెప్పేసి ఆమె వేడుకుంటా ఉన్నాడు. అంటే ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సవరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దాంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టేట్ ఎడ్యుకేషను సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉంటుందో దాంట్లో చాలామంది విద్యార్థులు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు 1 మినిట్ ఆలస్యంతో 2 నిమిషాల ఆలస్యంతో నష్టపోతే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాయాలన్నమాట. సో దాన్ని ఇంటర్మీడియట్ పరిగణలోకి తీసుకొని కూడా ఇక్కడ రద్దు చేయడం జరిగింది. నిమిషం ఆలస్యం అట్లాంటిది ఏం లేదని చెప్పేసి తీసేసింది అన్నమాట రద్దు. సో అట్లా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎంబీబీఎస్ సీటు కోసం కావచ్చు, ఇట్లా
ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రధానమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ జరిగే ఎగ్జామ్స్కి మాత్రము ఇట్లాంటి ఖచ్చితంగా యాన్యువల్ ఎగ్జామ్స్కు తీసేసినట్టు దీనికి కూడా తీసేస్తే కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. లేదంటే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు టోలీచౌకి ప్రాంతానికి చెందిన హసన్ అనే హాష్మికి పరీక్ష కేంద్రం బొల్లారం కేంద్ర విద్యాలయంలో పడిందట. అతడు తండ్రితో కలిసి 1:20 గంటలకు తిరుమలగిరి కేంద్ర విద్యాలయానికి చేరుకున్నాడట. పరీక్ష కేంద్రం ఇది కాదు బొల్లారం అని తెలిసి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడట. అక్కడే విధులు నిర్వహిస్తున్న బొల్లారం డివిజన్ ఏసీపీ రమేష్ వెంటనే స్పందించి విద్యార్థిని కారులో ఎక్కించుకొని 5 నిమిషాల్లోనే పరీక్ష కేంద్రానికి చేర్చానట. ఇందుకోసం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏకంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం గేట్లను తెరిపించడం విశేషమంట. అంటే ఇట్లాంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి పోలీసులు కూడా ఉంటారు. చాలామంది ఇప్పుడు బొల్లారం ఇక్కడ టోలీచౌకి టోలీచౌక్ నుంచి బొల్లారం పోవాలంటే ఎన్ని నిమిషాలు పడితే గంటన్నర పడితే అప్పుడు పరీక్ష అయిపోతుంది. అప్పటికప్పుడు ప్రోటోకాల్లో వాళ్ళ పోలీసులతో మాట్లాడి 5 నిమిషాల్లో వెళ్ళేటట్టు చేసి అక్కడ ఉన్న గేట్లను ఓపెన్ చేయించి అక్కడ ఉన్న కేంద్రానికి తరలించి తన ఓను వెహికల్లో పోలీస్ వెహికల్లో తరలించడం జరిగిందనమాట. చాలామంది అట్లా పోలీసులు విద్యార్థులకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ నిమిషం ఆలస్యమైన పంపించకపోవడం అనేది ఎంతవరకు సబబో ఒకసారి మనం మళ్ళీ వీళ్ళు కూడా పోలీసులు కనీసం మళ్ళీ వాళ్ళకి చెప్తే పెద్ద అధికారులకు చెప్తే అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అధికారులకు చెప్తే వాళ్ళు అప్పుడు ఓపెన్ చేయడము, మధ్యలో వాళ్ళకి సమయం సరిపోకపోవడము, వాళ్ళు ఎగ్జామ్కి కూడా సమయం సరిపోకుండా వాళ్ళు ఏ విధంగా రాస్తారని చెప్పేసి కూడా ఒక ఒత్తిడికి గురవుతారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అన్నమాట. సో ఇట్లాంటి అన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సవరిస్తే బాగుంటుంది. ఇంకొక వీడియో చూపిస్తాం మీకు. ఆ వీడియోలో మొత్తం 4 వీడియోలు ఉన్నాయి. వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు అనమాట. లోపలికి పంపించేసరికి వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు. ఇది ఇదొకటి. क्या बोल रहे हैं ये अंदर से अभी भाई मैंने देख के नहीं से पकड़ा जी आप बताइए आपका नाम क्या है नाम क्या है आपका अरे भैया गेट खोल दो भाई देख सकते हैं कि जो है ఇవన్నీ సంఘటనలు అన్నమాట. సో ఇట్లా అనేక రకాల సంఘటనలు జరిగినాయి నిన్న ఎగ్జామ్ అప్పుడు. ఏంటంటే ఇది గూగుల్ మ్యాప్ కరెక్ట్ చూపించాలని చెప్పేసి, అంటే రాంగ్ రూట్ చూపించిందని చెప్పేసి కొంచెం వేరే సెంటర్ తీసుకెళ్తే అక్కడ లేట్ అయిందనమాట. సో దాని కారణంగా వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఇట్లా కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మ్యాప్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కొంతమంది తెలియక ఈ సెంటర్ అని చెప్పేసి ఇంకో సెంటర్కి వెళ్ళడము, ఇట్లా అనేక రకాల సమస్యలు కూడా ఫేస్ చేసినప్పటికి కూడా ఇప్పటికి ఆ టైంకి చేరుకున్నా కూడా అనుమతించలే అన్నమాట. రీజన్ చెప్పినా కూడా. ఇట్లా అలా చెప్పండి. అంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా చాలామంది కూడా అంటే నిమిషం నిబంధనల పేరు మీద చాలామంది విద్యార్థులు నష్టపోతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అంతకుముందు ఇంటర్ బోర్డు కూడా నిమిషం పెడితే దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది ఒక అభ్యంతరాల వ్యక్తి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాస్తారు కాబట్టి నిమిషం పేరు మీద కూడా ఇట్లాంటి అన్యాయం జరుగుతుందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మనం కొన్ని సంఘటనలు కూడా చూసాం.
అంటే దీనికి బాధ్యత లేదా మరి? లీక్ పేపర్ అయినప్పుడు బాధ్యత కూడా వహించలేదు. దాని రాజీనామా చేయంటే కూడా ప్రొటెస్ట్ చేస్తే కూడా దాన్ని కూడా అణచివేత విద్యార్థుల మీద చేసారు చాలామంది కూడా. ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జాము లీకేజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయినా కూడా లీకేజ్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ చావులకి కారణం ఎవరు? మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పడం జరిగిందా? సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు వారి విధులు కానీ వారు చేయాల్సిన కార్యక్రమాలు కానీ వారు ప్రజాసేవ చేయాల్సినటువంటి విషయాలపైన సమయానికి వస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి వస్తున్నారా? ప్రభుత్వ అధికారుల సమయానికి వస్తున్నారా? ఎమర్జెన్సీ సేవలు అందించినటువంటి డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారు విధులు నిర్వహించేటప్పుడు సమయానికి వస్తున్నారా? ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వట్లేదా? ఈ హైదరాబాదులో ఇంత ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది, మన రోడ్లు సరిగ్గా ఉండయి, చలాన్లు మంచిగా రాస్తారు, రోడ్లు మాత్రం ఉండయి, గుంతలు ఉంటాయి, హెల్మెట్లకు చలాన్ రాస్తారు, బండి నెంబర్ లేదని చెప్పి రాస్తారు. మరి గుంతల రోడ్లలో ట్యాక్సులు కట్టుకుంటూ ఇంతటువంటి ట్రాఫిక్ జాములు అవుతున్నా కూడా ఏ పోలీసులు పట్టించుకోరు. అలాంటి ట్రాఫిక్లలో ఎంతోమంది విద్యార్థులు సెంటర్లు కొంచెం దూరం అవడం వల్ల ఆ సెంటర్లు కన్ఫ్యూజ్ అయ్యో లేకపోతే వాళ్ళు వస్తుంటే ఏదైనా అడ్డొచ్చో ఒక్క నిమిషం లేట్ అయితే తల్లడిల్లిపోయి వారి తల్లిదండ్రులు కాళ్ళ ఏల పడ్డా కూడా ఒక్కడన్నా కనికరం లేకుండా ఇది మేము స్ట్రిక్ట్గా పెడుతున్నాము అని చెప్పేసి అని పోలీసులు కానీ అక్కడ అధికారులు కానీ వాళ్ళని కాళ్ళ ఏలబడి కాళ్ళమే మొత్తుకున్నా కూడా ఏడ్చి ఎంత బాధపడ్డా కూడా కనికరించలేదు. మరి ఇంత సిన్సియర్గా మీరు డ్యూటీ చేస్తున్నారు కదా, మరి కేంద్రము ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఫస్ట్ తొలగించట్లేదు? దీనికి ప్రధాన కారకులు విద్యాశాఖ మంత్రే కదా, మరి ఆయన ఎందుకు తొలగించట్లేరు? 2016లో అవుతుంది, 24లో అవుతుంది, 26లో అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది. అంటే దీనిపైన చర్యలు ఉన్నాయి. కేవలం అమాయకులైనటువంటి విద్యార్థులపైన మాత్రమే చర్యలు ఉంటాయి. వాళ్ళే బలిపశులు కావాలా? దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందే. ఏ విషయం పైన అయితే విద్యార్థులు ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, ఇంకా ప్రభుత్వ కళాశాలలు లేక మొత్తం ప్రభుత్వ పాఠశాలలు తొలగించేస్తారు, విద్యను అనేది దూరం చేస్తారు. విద్యాశాఖ ధర్మేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా సిబిఎస్ఈ అనుమతులు లేని స్కూళ్ళపైన కానీ ఐసీఎస్ఈ స్కూళ్ళపైన కానీ ఒక్క చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? కేవలం ఒక రబ్బర్ స్టాంపు లాగా మాత్రమే వారు నిర్వహిస్తున్నారు, వారు నడుస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుమతి లేని పాఠశాలపైన చర్యలు ఉన్నాయి, ఇంకే విధమైన పాఠశాల చర్యలు ఉన్నాయి, లీకేజీలపైన చర్యలు ఉన్నాయి, అమాయకులైన విద్యార్థుల పైన మాత్రం చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని మీ బీసీ విభజన సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఆలస్యమైన వాళ్ళకి 1 నిమిషం 2 నిమిషాల వరకు 5 నిమిషాల వరకు ఒక అవకాశం కల్పించాలి. మీకంటే ఎక్కువ లీకేజీలు చేసే అంత అవకాశం వాళ్ళకి లేదు, మీ అంత దారుణంగా వాళ్ళకి చేసే అవకాశం లేదు, అంత తెలివి లేదు, అంత బలం లేదు అని చెప్పి తెలియదు. అన్న ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అవుతుందో రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత నిమిష నిబంధన చాలామంది విద్యార్థులని ఇబ్బంది పెడతా ఉన్నది. మొన్న ప్రొటెస్ట్ చేసినప్పుడు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ అక్కడ చెన్నైలో కానీ నగరాల్లో చేసినప్పుడు కూడా దాని మీద అంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే దీనికి మరి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రికి? మరి ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అనేది దేశంలోనే దేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా, విద్యా వ్యవస్థ పైన నమ్మకం పోయే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు అనేక మార్లు మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక మార్లు దాని మీద చెప్పాము. ఇంత పెద్ద నీటి కుంభకోణం జరిగితే దాదాపు 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు బాధ్యులలో కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిందే. అదేవిధంగా ఏదైతే 1 నిమిషం లేట్ నిబంధన, లేట్ ఆఫ్ రూల్ కింద దాన్ని వారు చెప్పుకుంటూ వారు పేరెంట్స్ కాళ్ళు మొక్కినా, పిల్లల యొక్క మొత్తం కింద పడి ఏడ్చినా కూడా కనికరం లేకుండా 1 నిమిషం లేట్ అనేది నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. ట్రాఫిక్ ఏ విధంగా ఉన్నది? ట్రాఫిక్ కంట్రోల్ మీకు లేదు. అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి సమయానికి వారి ఆఫీసులకు చేరుకుంటున్నారా? అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లు అప్పుడు కానీ, పార్లమెంట్ సెషన్స్ అప్పుడు కానీ, అసెంబ్లీ సెషన్స్ అప్పుడు కానీ 1 నిమిషం లేట్ వాళ్ళకి అవ్వట్లేదా? మరి అయినప్పుడు అసలు వాళ్ళకేం పనిష్మెంట్ ఇస్తారు? 1 నిమిషం ఒక జీవితం, 1 నిమిషం ఒక కుటుంబం యొక్క జీవితం, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం అంటే పేద విద్యార్థులకు, అదేవిధంగా విద్యార్థులకు లాభం చేకూరే విధంగా ఉండాలి తప్ప
నష్టం చేసే విధంగా ఉండవద్దు. ఎందుకంటే ఒక జీవితాన్ని ఒక నిమిషంలో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు పార్లమెంట్కు అనేక మంది ఎంపీలు లేట్ వస్తారు, వాళ్ళతో రాజీనామా చేపిస్తారా లేదా వాళ్ళని ఊస్టింగ్ చేస్తారా? రాష్ట్రంలో మంత్రులు సమయానికి సెక్రటరీ రారు, ముఖ్యమంత్రి సమయానికి సెక్రటరీ రాడు, ప్రధానమంత్రి పార్లమెంట్ హౌస్కు రారు. మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏమైనా లేట్ రూల్ను తగ్గించండి. మీరు ఏమంటారంటే లేట్ అయి వస్తే పేపర్ ఎక్కడో లీక్ అవుతుంది కాదు. ఇప్పుడు లీక్ అయిన వారిపైన బాధ్యతలు ఏం తీసుకున్నారు మీరు? రాజస్థాన్లో, ఇక్కడ తెలంగాణలో, తమిళనాడులో, మధ్యప్రదేశ్లో, యూపీలో అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. మళ్ళీ దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేస్తలేడు? ఇంత పెద్ద మన దగ్గర ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది కదా. అడవిలో ఎక్కడో ఉన్న మావోయిస్టులను ఏర్పాటేసిన మీరు, ఎక్కడో ఉన్న మావోయిస్టు వ్యవస్థను ఇప్పుడు మొత్తం ఖతం చేసిన మీరు ఈ పేపర్ లీక్ గాలని ఎందుకు పట్టుకునేకపోతున్నారు? పోయినసారి పేపర్ లీక్ అవుతుంది, ఈసారి పేపర్ లీక్ అవుతుంది. అనేక పేపర్లు, ఒక పేపర్లు కాదు. నీట్ అనేది దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి బయటపడ్డది తప్ప ఇట్లాంటి బయటపడని పేపర్లు రైల్వే కానీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేస్తున్నారు. దీనికి ప్రధాన సూత్రధారి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎందుకు నైతికంగా బాధ్యత వహిస్తలేడు? విద్యాశాఖ మంత్రి నైతికంగా బాధ్యత వహించాలి, వారు రాజీనామా చేయాలి. అదేవిధంగా పేపర్ లీక్ చేసిన వాళ్ళని తీసుకుపోయి ఉరిశిక్ష చేయాలి. ఎందుకంటే వందల వేల లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది తప్ప నీట్ పేపర్ లీక్ చేసిన వారికి ఉరిశిక్ష చేయాలి. అదేవిధంగా ఈ 1 నిమిషం లేట్ నిబంధన తీసేయాలి. 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ పెట్టండి. ఎందుకంటే మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేరు. అదేవిధంగా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా చెప్పుకునే వాళ్ళు కూడా మీరు ఆఫీస్కు సమయానికి రారు. మరి వారిపైన శిక్ష ఏంది? నేనేమంటుందంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా దీంట్లో కలిగ చేసుకొని ఈ లేట్ ఆఫ్ రూల్ నిబంధనను ఒక 10 నిమిషాలు కొనసాగించాలి. అదేవిధంగా మానవత్వం ఉండాలి. ఉమెనాటి ఇప్పుడు ఉరిశిక్ష చేసినోనికి చివరి కోరిక ఏందని అడిగే భారతదేశం మనది. మన దగ్గర ఏంది 99 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడవద్దనే భారత రాజ్యాంగం అత్యంత గొప్ప రాజ్యాంగం మన దగ్గర ఉన్నది. అలాంటిది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో విద్య అనేది ఒక మన ఫండమెంటల్ రైట్ కదా. ఆ విద్యను మీరు 1 నిమిషం పేరుతోనో ఇలా పేపర్ లీక్ చేసుకుంటూ, అదేవిధంగా కౌన్సిలింగ్లలో ఇష్టం వచ్చినట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా వేల మంది విద్యార్థులు ఉసురు పోసుకుంటారు. కాబట్టి అలాంటి వారికి ఖచ్చితంగా శిక్షించాలి. మేము బీసీ విద్యార్థి సంఘంగా ఇక్కడ నుంచి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, లేట్ ఆఫ్ రూల్ నిబంధన ఎత్తివేయండి. అదేవిధంగా పేపర్ లీక్ చేసిన వాళ్ళకు ఉరిశిక్ష చేయండి. సో ఇది కంటే మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ ఏముందో మరి మొన్న రిజైన్ చేయమని మరి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది కదా. అటు చెన్నైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, పెద్ద ఎత్తున కూడా యువత నిరసన తెలిపారు. మరి దానికి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. మరి లీక్ అయినప్పుడు దానికి బాధ్యత లేదు. మరి ఇప్పుడు విద్యార్థుల మీద ఎగ్జామ్ మిస్ అయినప్పుడు కూడా దానికి కూడా బాధ్యత లేదా? దానికి కూడా సవరించాల్సిన అవసరం ఉంటాయి కదా. సో ఖచ్చితంగా దీన్ని సవరించి తీరాల్సిందే, విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. ఎందుకంటే లేదంటే పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి అన్యాయం చేసిన వారిగా మిగిలిపోతారన్నమాట.